भी कांग्रेस पार्टी के तुष्टिकरण की नीति थी। मान्यवर, अभी एक फैशन हो गया है, आंबेडकर 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 आंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है ना? सुनिए तो, सुनिए ना, आप सुनिए ना, मैं बताता हूं। హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన విషయంలో రచ్చరచ్చ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన చెప్తున్నది ఏంటి? అంబేద్కర్ 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 ఎన్నిసార్లు అంటారు అంబేద్కర్? మీరు కనీసం ఈ దేవుని పేరున తలుచుకుంటే ఆ దేవుని పేరుకు సంబంధించిన విషయంలో మీకు పుణ్యం వస్తుంది, స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అమిత్ షా అసలు ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ దేవుణ్ణి మొక్కితే స్వర్గప్రాప్తి వస్తుందన్న విషయం ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఈరోజు అంటే దేవుని నమ్మని వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరినీ కాకుండా హిందువుల్లో అంటే దాదాపు 60 నుండి 70% వరకు హిందువులే ఉన్నారని మీరు చెప్తున్న లెక్కల ప్రకారంగానే 70% అనుకుంటే ఆ 70%లో ఏ దేవుణ్ణి మొక్కాలి? ఎవర బతుకులు మార్చినటువంటి దేవుని మొక్కాలి? అసలు ఎవరు ఏ భక్తులు ఈరోజు ఏ దేవుని మొక్కుతున్నారు అనే విషయం మీకు ఏమన్నా తెలుసా? దీనికి సంబంధించిన విషయంలో మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి? ఆ విషయానికి ఇప్పుడు అంబేద్కర్ పేరు పలికితేనే మీకు నచ్చుతలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మీరు అంబేద్కర్ పేర్లు పార్లమెంట్లో అంటే నామవాచకంగా అంబేద్కర్ అని చెప్పేసి పలుకుతున్నటువంటి మీరు అసలు ఆ పార్లమెంట్ అనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? ఈరోజు ఆ పార్లమెంట్ నిలబడడానికి, పార్లమెంట్ బాడీ నిలబడడానికి, ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగమే స్ఫూర్తి అనే విషయాన్ని మర్చిపోయి ఆ పార్లమెంట్లో నేను నిలబడి అంబేద్కర్ గారికి సంబంధించిన విషయంలో కామెంట్లు చేయడం అనేది సిగ్గుచేటు. అమిత్ షా రాజీనామా చేయడం కాదు, రాజకీయాలు ఉండే తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీజేపీ నాయకులు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ అంటే అమిత్ షా కాదు, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఈ ఎంపీలందరూ మీ వైఖరి ఏందో ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఏ దేవుణ్ణి మొక్కాలి? అసలు మేము ఏ దేవుణ్ణి మొక్కాలి? మాకు ఏ దేవుడు ఉన్నాడు? 100 ఏళ్ల క్రితం సరిగ్గా 2024 ఈరోజు 1924 సంవత్సరంలోనే మార్చిలో ప్రారంభమై నవంబర్ 23 వరకు జరిగినటువంటి వైకోం దేవాలయ ఉద్యమంకు సంబంధించిన విషయంలో ఎందుకు జరిగింది? అది మేము దేవుణ్ణి మొక్కుతామని పోతే మమ్మల్ని గుళ్ళోకి రానియకపోతే అంటరాని వాళ్లకు గుళ్ళోకి పర్మిషన్ లేదు అని చెప్పేసి మాట్లాడినప్పుడు నారాయణ గురు వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వైకోం దేవాలయానికి సంబంధించినటువంటి ఉద్యమం చేసినటువంటి విషయం మీకు తెలియదా? కాలారాం టెంపుల్కి సంబంధించినటువంటి ఉద్యమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు చేసిండో తెలియదా? అరే నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం అమిత్ షా కామెంట్లకు ఒకరోజు ముందు ఇళయరాజా అనే వ్యక్తిని గర్భగుడిలోకి పోనినటువంటి దేవుణ్ణి ఎవడు మొక్కాలండి? ఏ దేవుడిని మొక్కాలి? మమ్మల్ని గర్భగుడిలోనికి రాని అయినటువంటి దేవుళ్ళని మేము మొక్కన్నా, పార్లమెంట్లోకి పంపించినటువంటి దేవుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మొక్కన్నా? ఎవరిని మొక్కాలి? మేము ఎందుకు మొక్కాలి? అసలు దేవుళ్ళను మొక్కితే మా బతుకులు మారినాయి, ఈ దేవుని వల్లనే బతుకులు మారినాయి అని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరి జీవితాలు మార్చిరండి దేవుడు? మత్స్యదేవేంద్రన్న 100 పాటలు రాసిండు, అందులో చాలా గొప్ప పాట ఉంటుంది. ఈరోజు ఈ గుడి మసీదు చర్చిలకు రాజ్యాంగమే రక్షణ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం లేకపోతే మీ గుడులకు, మీ మసీదులకు, మీ చర్చిలకు, మీ బతుకులకు అసలు విలువ లేదని చెప్పేసి మత్స్యదేవేంద్ర లాంటి వాళ్ళు రాసినటువంటి పాటలు ఒకసారి వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వెంటనే దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది, మీ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. అమిత్ షా మాటల్ని మీరు ఖండిస్తున్నారా లేదా అమిత్ షా మాటలకి మీరు కట్టుబడి ఉన్నారా? ఏ దేవుని మొక్కాలే? చిన్నప్పటి నుండి మేము పెరుగుతున్న క్రమంలో గ్రామాల్లో హనుమాన్ మాల ఉండేది. హనుమాన్ మాల వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ హనుమాన్ మాల వేసుకున్నటువంటి వ్యక్తులు పూర్తిగా జై హనుమాన్ అని మాట్లాడేది. కానీ ఈరోజు ఏమైంది? జై శ్రీరామ్ అని నినాదం వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే నినాదం పేరుతోని, ఒకే దేవుడి పేరుతోని మీరు చేస్తున్నటువంటి జై శ్రీరామ్ నినాదానికి సంబంధించిన విషయంలో జై శ్రీరామ్ని మొక్కన్నా? అసలు ఈ అడవుల్లో ఉండేటువంటి ఆదివాసీలకు శ్రీరామునికి సంబంధం లేదు, వాళ్ళకు ఆదివాసీ దేవుళ్ళు ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి మా కంచైలయ్య సార్ చెప్పినట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతోమంది జనాలకు శ్రీరాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, ఇంకెవరు తెలియదు. వాళ్ళందరికీ ఎల్లమ్మ, మైసమ్మ, కట్టమైసమ్మ, ఇంకా పోలేరమ్మ, ఇట్లా ఆంధ్రప్రదేశ్ పోతే కొంతమంది గ్రామ దేవతలు మమ్మల్ని గుడిలోకి రానివ్వకపోతే మీరు చెప్తున్న దేవుళ్ళకు సంబంధించిన విషయంలో మీ బ్రాహ్మణులు
ముఖ్యంగా మీ అమిత్ షా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులు మమ్మల్ని గుళ్ళోకి రానియద్దని చెప్పేసి అడ్డుకున్నప్పుడు మాకు మేము దేవుళ్ళని పెట్టుకున్నాం. మా దేవుళ్ళను కూడా మీరు కబ్జా చేసి మా దేవుళ్ళకు సంబంధించిన విషయంలో కూడా మీరు ఎల్లమ్మని తీసుకుపోయి మళ్ళీ కాళీమాతను తీసుకొచ్చి మళ్ళీ మీరు మైసమ్మని తీసుకుపోయి అక్కడ కూడా కాళీమాతను పెట్టి మొత్తానికి దుర్గామాతను కాళీమాతల పేరుతోని మా ఊర్లలో మేము మొక్కుకునేటువంటి జాతరలలో కూడా మీరు బిజినెస్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఏ గ్రామాల్లో ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో ఆ దేవుళ్ళను కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక్క దేవుడు ఈరోజు మీరు చెప్తున్నట్టుగా ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే నాయకుడు లాగా ఒకే దేవుడు అనే విషయం కూడా మీరు చెప్తున్నట్టుగా మరి ఏ దేవుణ్ణి మొక్కాలి, ఎందుకు మొక్కాలి అసలు దేవుణ్ణి? భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రివర్గం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా అసలు భారతదేశమైన ప్రజలమైనటువంటి మేము అని చెప్పుకునే ఎవరైనా కూడా శాస్త్రీయ ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి, శాస్త్రీయ ఆలోచన అభివృద్ధి కోసం పాటుపడాలి. అది అందరి విధి కదా. మరి శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసి మీరు పార్లమెంట్లో మహనీయులకు సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఉంటే మీకు కళ్ళు ఎందుకు మండుతూ ఉన్నాయి? ఈరోజు లక్షలు కాదు కోట్లాది గొంతులు ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి దాదాపు 90% జనాభా వీఆర్ బికాజ్ హీ వాజ్ అనే డైలాగ్ ఎందుకు కొడుతున్నాయి? ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మేము లేము. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈరోజు పార్లమెంట్లో మోడీ లేడు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రాష్ట్రపతిగా లేదంటే ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఉన్నటువంటి రెడ్లు వెలుమలు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు కాదు కదా. ఒక తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమానికి నాయకులు లేరు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే కారణం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయం మీకు తెలియదా? ఈరోజు వాళ్ళు రెడ్లు వెలుమలు మేము అగ్రవర్ణం అని చెప్పుకుంటున్నారు కావచ్చు, కానీ వాళ్ళు కూడా శూద్రుల్లో భాగమే, వాళ్ళకు కూడా హక్కులు లేవు అనే విషయం వాళ్ళకి తెలియదా? మరి ఇన్ని హక్కులు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే దేవుణ్ణి మీరు పక్కన పెట్టేసి ఇంకేదో దేవుణ్ణి మొక్కాలంటే ఎవల దేవుళ్ళు, ఎవరికి దేవుళ్ళు, ఎందుకు మొక్కాలి, ఎవరి కోసం మొక్కాలి, ఎవరి జీవితాలు ఎవడు బాగు చేసినని మొక్కాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల తర్వాత కదా మాకు కనీసం ఆ హక్కులతో కదా మేము గుళ్ళోకి రావడానికి గుళ్ళో దేవుని మొక్కడానికి హక్కులు వచ్చినాయి. ఓ వైకం ఉద్యమం జరగకముందు కానీ లేదంటే అంతకుముందు పూలే లాంటి వాళ్ళు గులాంగిరి అనే పుస్తకం రాయకముందు కానీ ఏ సావిత్రిబాయి పూలే తల్లి రోజు పాఠశాలకు వెళ్ళి విద్యార్థులు చదువు చెప్పాలి, తోటి మహిళలు చదువు చెప్పాలని చెప్పేసి తన భర్త దగ్గర చదువు నేర్చుకొని ఆ భర్త దగ్గర నుండి చదువు నేర్చుకున్నటువంటి చదువును తోటి మహిళలకు నేర్పించాలని చెప్పేసి ఆమె స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో ఆమె మీద పేడ నీళ్ళు చల్లినప్పుడు ఏ దేవుని ముక్త పేడ నీళ్ళు మరకలు పోతాయి? కనీసం ఇప్పటికీ ఇళయరాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకులైనటువంటి వాళ్ళకు కూడా అవమానాలు చేస్తున్నాయి కదా ఈ దేవుళ్ళకు సంబంధించినటువంటి దేవాలయాలు. ఏ దేవాలయంలో దళితులకు కనీసం మీకు హక్కులు ఇస్తున్నారు? ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఢిల్లీలో కూడా ఆ దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదు కదా. ఏనాడో మోడీ లాంటి వాళ్ళు మీ బీజేపీ నాయకులు కొంతమంది అక్కడక్కడ దళితులకు కూడా పూజారులుగా తీసుకుంటామని చెప్పేసి ఒక్కరిని తీసుకుపోయి వాడిని భుజాల మీద ఎక్కించుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్లో డ్రామా ప్లే చేసిర్రు. ఆయన పోయి మీ దాంట్లో చేరి ఈ పూర్తి బాపనోడు అయిపోయింది తప్ప ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం ఏ దేవుడు ఏం చేసిండో ఆ పార్లమెంట్లో మీరు చెప్పగలుగుతారా? మీరు బ్రాహ్మణులు అయినంత మాత్రాన మీకు మీ బ్రాహ్మణ వర్గానికి, మీ బ్రాహ్మణ మంత్రులకు, మీ బ్రాహ్మణ నాయకులకు, మీ బీజేపీ నాయకులకు, మీ ఆర్ఎస్ఎస్ నాయకులకు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నచ్చకపోతే మమ్మల్ని పలకద్దానని చెప్పడానికి మీరెవరు? ఈరోజు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ని పట్టుకోవచ్చు, కానీ వాళ్ళకు అదే శరణం అనే విషయం ఈరోజు దేశ ప్రజలకు అర్థమవుతుంది కదా. ఈరోజు ఆజాద్ చంద్రశేఖర్ లాంటి ఒక నాయకుడిని మీరు ముప్పు తిప్పలు పెట్టి జైలు పంపించి మొత్తం 3rd డిగ్రీ వరకు ప్రయోగాలు చేసి ఆయన చంపేసే కుట్రలు వేసినా కూడా నిలబడి కలబడి ఈరోజు ఎంపీగా అయి పార్లమెంట్లోకి వచ్చి మీకు అంటే మీ కంట్లో నడుచుగా ఉంటున్నాననే భయమా? లేదంటే ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఇలాగే పార్లమెంట్లో మోగితే మీ గాడ్సే వారసులకు ఇబ్బంది అనే విషయం మీకు భయం పుట్టుకున్నదా? ఎందుకు గాడ్సే వారసులు అనేటువంటి మీరు, ఆర్ఎస్ఎస్ నాయకులు అన్నటువంటి మీరు, ఈరోజు బీజేపీ మంత్రులు అన్నటువంటి మీరు మరి ఎందుకు బాబాసాహెబ్ అంటే భయపడతా ఉన్నారు? మీరు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం కదా. ఈరోజు ఒకరో ఇద్దరో దేవుళ్ళ గురించి మాట్లాడితేనో, ఒకరో ఇద్దరో మతం గురించి మాట్లాడితేనో, ఒకరో ఇద్దరో కులం గురించి మాట్లాడితేనో వాళ్ళ మీద మనోభావాలు దెబ్బతింటున్నాయని తీసుకుపోయి జైల్లో వేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి మీరు, మీ పోలీసు యంత్రాంగం, మీ అధికార యంత్రాంగం మరి ఈరోజు 90% పైగా ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి అమిత్ షాకు సంబంధించిన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
ఈరోజు దాదాపు 90% మంది జనాభా యొక్క మనోభావాలు అమిత్ షా అనే కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన మనోభావాలు దెబ్బతీసింటే ఎందుకు అమిత్ షాని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేకపోయారు? పార్లమెంట్లో, నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ గురించి చెడుగా మాట్లాడి రూముల్లో కూర్చొని, ప్రెస్ క్లబ్లలో కూర్చొని మళ్ళీ అమిత్ షా ఒకవేళ క్షమాపణలు చెప్తే మాత్రం ఊరుకునేది లేదు. రెండవది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, కిషన్ రెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ మొత్తం 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ వైఖరి తెలియజేయాల్సిన అవసరం ఉంది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉర్రడము, లేదంటే పార్లమెంట్ బయట నిలబడి ఫోజులు ఇవ్వడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని తిట్టడం కాదు. ఈరోజు అమిత్ షా చెప్పినటువంటి మాట ఏతుందో ఆ మాటకు సంబంధించిన విషయంలో మీరు కట్టుబడి ఉన్నారా, మీరు ఖండిస్తున్నారా, మీ వైఖరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి మంత్రివర్గమైనా, రేవంత్ రెడ్డి వాళ్ళైనా, వాళ్ళ ప్రభుత్వం అయినా, లేదంటే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా, కేసీఆర్ కూడా తన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళిత సంఘాలు కూడా మీ యొక్క గొంతుని వినిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమిత్ షా చెప్పినటువంటి మాటల్ని మనం ఖండించకపోతే రేపటి రోజున ప్రతి ఒక్కడు అదే డైలాగును మనం ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది. అడ్డమైన ఎదవలు కూడా ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని బాబాసాహెబ్ గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్న కొద్దీ వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి జనాలారా మీరు కూడా ఆలోచించండి. ఎవరైతే ఈరోజు మనకు హక్కులు ఇచ్చి, మనకు కనీసం ఈ దేశంలో బతికే హక్కు ఇచ్చి, మనల్ని ఏ దేవుడు కూడా మత్స్యదేందర్ అన్న పాటలో క్లియర్గా చెప్తాడు, ఏ దేవుడు మన తలరాతలు మార్చలేదు, ఏ దేవుడు పేదవాళ్ళ బతుకులు మార్చట్లేదు. క్రిస్టియన్ల మొక్కితే యేసుక్రీస్తు రాలేదు, అల్లాను మొక్కితే అల్లా కూడా ఆ చంద్రవంక నుండి దిగి రాలేదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పిండు. ఏ రాముడు, శ్రీకృష్ణుడు ఎవ్వరు కూడా మన బతుకులు మార్చలేని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జీవితాలు మార్చిన ఏకైక దేవుడు ఎవరన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పార్లమెంట్లో మళ్ళీ వినబడుతూనే ఉంటుంది. నీకు కనుక పార్లమెంట్లో అంబేద్కర్ పేరు వినబడటం నచ్చకపోతే రాజీనామా చేసుకొని ఇంట్లో వండు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబాసాహెబ్ పేరు వినబడద్దు అనే మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బీజేపీ నాయకులారా, తప్పకుండా ఈ దేశంలో బాబాసాహెబ్ పేరు వినబడుతుంది. మీరు ఏం చేస్తారో కూడా మేము చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ చూస్తూనే ఉన్నాను నేను మీడియా. థ్యాంక్ యూ.